నడుచుకుంటూ వస్తున్నాం రిజల్ట్స్ చిన్న బయట సార్ ఓకే ఓపెన్ చేసి మెట్ల ఇంకా మెట్ల మీద బిల్డర్ డాక్టర్ అజయ్ కుమార్ అండి. నేను తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్. అయితే ఈరోజు రిమ్స్ హాస్పిటల్ విజిట్లో ఈ విషయం ఏంటంటే మన హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారు, తర్వాత సెక్రటరీ హెల్త్ గారు వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తోటి అందరు హెచ్ఓడీలకి ఒక్కొక్క ప్లేస్ అంటే మూడు జిల్లాలను ఇచ్చేసి ఇన్స్పెక్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి గ్యాప్స్ ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ సబ్మిట్ చేయమన్నారు. ఆ విషయంలో భాగంగానే నాకు ఇచ్చినటువంటి జాబ్ ఏదైతే ఉందో ఈరోజు నాకు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఉంది కాబట్టి దాన్ని విజిట్లో వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి గ్యాప్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది మన డైరెక్టర్ గారితో. అట్లాగే హాస్పిటల్ రౌండ్స్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ నాకు కనబడింది ఏంటంటే ఓపీ ఐపీ కూడాను బాగా విపరీతంగా ఉంది. దాంట్లో మన ఫీవర్ కేసెస్ మన సీజనల్ డిసీజ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమని చెప్పారు. ఆ సీజనల్ డిసీజ్ వైజ్ చూస్తే వాళ్ళకి అప్రాక్సిమేట్లీ ఇప్పుడు యాజ్ ఆన్ టుడే యావరేజ్గా 300 జనరల్ మెడిసిన్ ఓపీ ఉంటే దాంట్లో ఒక 60-70 కేసెస్ మాత్రమే ఫీవర్ కేసెస్ ఉంటున్నాయి. దాంట్లో కూడా మనకి డెంగ్యూలు 1 or 2 తప్పితే డెంగ్యూ కేసెస్, మలేరియా కేసెస్ ఏం రికార్డు కాలేదు. అట్లాగే చికెన్ గున్యా కూడా ఎక్కువగా ఏం పాజిటివ్ వచ్చినటువంటి అనుభవాలు ఎక్కడ చూపించట్లేదు. సో దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ స్ట్రెంత్ ఎంత ఉంది హాస్పిటల్లో, వీళ్ళు శాంక్షన్ ఎంతమంది ఉన్నారు, తర్వాత వర్కింగ్ స్ట్రెంత్ ఎంత ఉంది, వేకెంట్ ఎంత ఉన్నారని కూడా నోట్ చేసుకోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ శాంక్షన్ స్ట్రెంత్ ఏదైతే ఉందో వీళ్ళకి ఉన్నటువంటి ఇప్పుడు వర్కింగ్ స్ట్రెంత్ చూస్తే సఫిషియెంట్గా ఉందనేటువంటి ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా నాకు చెప్పడం జరిగింది. సేమ్ థింగ్ అది గవర్నమెంట్కి కూడా నేను ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అలాగే డ్రగ్స్ విషయం కూడా బాగా ఈ మధ్యలో పేపర్లలో అక్కడిక్కడ డ్రగ్స్ లేవనేటువంటి విషయాలు బాగా ప్రొజెక్ట్ అవుతున్నాయి. ఈ డ్రగ్స్ విషయంలో ఏంటంటే రీసెంట్గా గవర్నమెంట్ కొన్ని సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ని డిస్ట్రిక్ట్ వైజ్ శాంక్షన్ ఇచ్చారు. ఇది మనకి ఎక్స్వైల్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో హెడ్ క్వార్టర్స్లో ఇంతకుముందు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిడిఎస్ ఉంది కాబట్టి ఇక్కడ కాకుండా వేరే జిల్లాలో ప్రతి 33 జిల్లాలకి 33 సిడిఎస్ స్టోర్లు ఉన్నాయి. వీటిని ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా కలెక్టర్స్కి పర్మిషన్ ఇచ్చేసి ప్రొక్యూర్మెంట్లో ఏమన్నా ఎమర్జెన్సీ ఎసెన్షియల్ మెడిసిన్స్ అని అవసరం పడి హాస్పిటల్లో సప్లై ఇన్ టైంలో కాకపోతే పర్చేజ్ చేయడానికి కూడా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ తోటి ఏంటంటే వీళ్ళకి ఎమర్జెన్సీ డ్రగ్స్ వీళ్ళ దగ్గర లేకపోతే పైసలు మనీ కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే దెన్ దే కెన్ రిపోర్ట్ టు ది కలెక్టర్ అండ్ దే విల్ గెట్ ద మెడిసిన్స్ అన్నట్టు అక్కడి నుంచి. తర్వాత అట్లాగే ఏమన్నా బిల్స్ పెండింగ్ ఉన్నాయా, డైట్ బిల్స్ కానీ తర్వాత శానిటేషన్ బిల్స్ అట్లాంటివి కూడా ఒకసారి చెక్ చేయమని చెప్పారు. వాటిని కూడా నేను వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. అలాగే వాటర్ ఎలక్ట్రిసిటీ బిల్స్, తర్వాత కొన్ని ఏమైనా పెండింగ్ కేసెస్ కోర్టులో ఉండి వర్క్స్ ఏమైనా ప్యారలైజ్ అయి ఉంటే వాటిని కూడా ఒకసారి రిపోర్ట్ చేయమని చెప్పారు. వాటిని కూడా నేను నోట్ చేసుకోవడం జరిగింది. తర్వాత మనకు ఈ శానిటేషన్, సెక్యూరిటీ, తర్వాత పేషెంట్ కేర్ అనేటువంటి దాంట్లో ఎంతమంది స్టాఫ్ ఉండాలి అనే దాని మీద కూడా కొంచెం డీటెయిల్గా నేను ఎగ్జామ్ చేయడం జరిగింది. దాంట్లో వీళ్ళు ఏంటంటే ఒక 355 హాస్పిటల్లోనూ 66 మెడికల్ కాలేజ్లో ఉన్నారు. అయితే సూపర్ స్పెషాలిటీ యాడ్ అయింది కాబట్టి ఇంకా మాకు కావాలనేటువంటి వీళ్ళు రిక్వైర్మెంట్ చెప్తున్నారు. దానికి కూడా నేను గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆరోగ్యశ్రీలో కూడా వీళ్ళకి కొంత బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్లో ఏంటంటే పేమెంట్స్ ఉన్నాయి. అవి పోగా కొంత మిగిలి ఉంటే కొన్ని చిన్న వర్క్స్ చేసుకోవడానికి కూడా పర్మిషన్స్ కొరకు గవర్నమెంట్కి నేను ప్రొజెక్ట్ చేసి అవి కూడా కంప్లీట్ చేయడానికి. తర్వాత సివిల్ వర్క్స్ కొన్ని శాంక్షన్ అయ్యేంతవరకు దాని మీద ఎటువంటి స్టెప్స్ తీసుకొని కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. అవి కూడా నోట్ చేయడం జరిగింది. మామూలుగా రొటీన్ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ, తర్వాత డ్రైనేజ్ వర్క్స్, తర్వాత హాస్పిటల్లో లోపల ఇంటర్నల్ రోడ్స్, లైటింగ్ సిస్టమ్, తర్వాత ఇట్లాంటి ఇష్యూస్ అన్ని చిన్న ఇష్యూస్ కూడా చాలా కాన్సన్ట్రేట్ చేసి
వాటినంతా బ్రీఫ్ నోట్స్ నేను తీసుకొని రేపు గవర్నమెంట్ సబ్మిట్ చేసి వీలైనంత త్వరలో హాస్పిటల్లో మీకు ఈ సూపర్ స్పెషాలిటీలో ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో అదే సర్వీసెస్ అక్కడ రెండర్ చేయడానికి గవర్నమెంట్ తరఫున మంత్రి గారు చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు ఈ విషయంలో. డెఫినెట్గా వీటి మీద ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్లో మాకు అడ్మినిస్ట్రేటర్స్ విషయం కూడా ఒక స్టడీ చేయమని చెప్పి ఒక టీం తయారు చేస్తారు. ఆ టీంలో ఏంటంటే హెచ్ఓడీలు అందరం ఉన్నాం, నేను నాతో పాటు నేను కమిషనర్ని, అట్లాగే డిఎంఈ గారు ఉన్నారు, తర్వాత డైరెక్టర్ ఆఫ్ హెల్త్, ఎంఎన్జే డైరెక్టర్, తర్వాత మన నిమ్స్ డైరెక్టర్, 5 కలిసి ఒక 5-6 హాస్పిటల్స్ విజిట్ చేశాను. అక్కడ అసలు మనకి గవర్నమెంట్లో ఏంటి ఎందుకు కొన్ని అడ్వర్స్ న్యూస్లు వస్తున్నాయి అనేటువంటి దాని మీద స్టడీ చేసి అక్కడ అడ్మినిస్ట్రేటర్ అనేవాడు సపరేట్గా ఉండాలి, ఉంటే ఎట్లా ఉంటుంది అనే దాని మీద స్టడీ చేయమని చెప్పేసి సూపరింటెండెంట్ నుంచి బాధ్యతలు క్లినికల్, నాన్ క్లినికల్. అంటే క్లినికల్ అంటే మనం సూపరింటెండెంట్స్ అయితే క్లినికల్ సబ్జెక్ట్స్ చూసుకోవడం, నాన్ క్లినికల్ అంటే ఈ అడిషనల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద స్టడీ చేసి గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాము. మోస్ట్ ప్రాబబ్లీ రాబోయే కాలంలో మాత్రం ఈ గవర్నమెంట్లో డెఫినెట్గా మీకు మంచి సర్వీసెస్ దొరుకుతుందని గ్యారంటీ చెప్పగలను. చేస్తాను. నేను ఈరోజు ఏంటంటే నిర్మల్కి వెళ్ళాను, నిర్మల్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ చూశాను.